గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇవాళ వీడియోలో మనం ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్, ఈ థీరం ఏంటి అసలు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటంటే ఎవ్రీ కంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. Every composite number can be expressed as a product of a primes, and this factorization is unique apart from the order in which the prime factors occur. ఓకేనా, అంటే ఏ కాంపోజిట్ నెంబర్ అయినా సరే మనము కొన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలాంటి కాంపోజిట్ నెంబర్ అయినా సరే అది ఎలా ఉంటుందంటే ఆ ఫ్యాక్టరైజేషన్ వచ్చి యూనిక్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక 20 అనే కాంపోజిట్ నెంబర్ని తీసుకున్నాను. ఓకేనా, దీన్ని నేను ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తాను. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయడానికి మనకు 2-3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డివిజన్ మెథడ్, ఇంకోటి వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. ఇందులో నేను ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ చేస్తే ఇప్పుడు దీన్ని నేను 20 ఏం రాసుకుంటానంటే 5 × 4, 5 4s 20 రాసుకుంటాను. నెక్స్ట్ ఏం రాస్తానంటే ఇది ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరీ కదా, సో 5 అనేది ప్రైమ్ నెంబర్. సో దీన్ని వదిలేసి మళ్ళీ ఇది 4, ఇది కాంపోజిట్ నెంబర్. దీన్ని మళ్ళీ నేను 2 × 2 రాస్తాను. ఇప్పుడు నాకేమైంది, ఇది ప్రొడక్ట్ ఆఫ్ 20ని నేను ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలంటే 20 = 5 × 2 × 2 అని రాస్తాను. సో నేను ఫ్యాక్టర్ ట్రీ ఇంకో రకంగా రాసినా సరే, ఇప్పుడు 20 ఉంది, నేను 5 4s రాసుకోకుండా నేను 10 × 10 2s రాశాను. 10 2s 20. ఈ 10 ఇది ప్రైమ్ ఫ్యాక్టరీ. సో దీన్ని మళ్ళీ నేను ఇక్కడ 10 ఏం రాస్తానంటే 5 × 2 రాస్తాను. సో ఇక్కడైనా నాకు వచ్చింది ఏంటి, 20 = ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తే 5 × 2 లేదంటే 2 × 5 × 2. ఓకేనా, ఎక్కడైనా ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీకు ఏమొచ్చాయి, మీరు ఎలా చేసుకున్నా 5 అంటే 5, 2 × 2 2. ఓకేనా, 2 2లు 1 5, 20లో మీకు వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనా, మీరు ఎలా చేసినా ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా సరే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే ఓకేనా, అవి యూనిక్. ఇక్కడ 5 × 2² అనమాట. సో 5 × 2². ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఒకటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా, అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ మారచ్చు మీకు. సో ఇక్కడ నేను ఫస్ట్ 5 రాశాను, మళ్ళీ 2 రాశాను, మళ్ళీ 2 రాశాను. ఇక్కడేమో 2 రాశాను ఫస్ట్, తర్వాత 5 రాశాను, మళ్ళీ 2 రాశాను. నెక్స్ట్ నేను ఏంటంటే 2 × 2 × 5 రాస్తాను. ఆర్డర్ ఎలాగైనా చేంజ్ అవ్వచ్చు, కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం ఒకేటే ఉంటుంది. ఇదే ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ అంటారు. ఓకేనా, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దీస్ ఫ్యాక్టరైజేషన్ ఈస్ యూనిక్. ఓకేనా, అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అవి ఏమొస్తుందా అనేది ఆర్డర్తో మనకు సంబంధం లేదు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం ఒకటే ఉంటాయి. దీన్ని ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ అంటారు. ఓకే, ఎవ్రీ కంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకేనా, దీస్ ఫ్యాక్టరైజేషన్ ఈస్ యూనిక్. ఇదే కాకుండా మీరు ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ కూడా చెప్తాను. నేను ఇంకో నెంబర్ చెప్తే 35 తీసుకున్నాను అనుకోండి. సో 35 అంటే 7 5s 2 ప్రైమ్ ఫ్యాక్టర్సే. ఓకే, నెక్స్ట్ ఇంకా 50 తీసుకున్నాను అనుకోండి. 5 × 10 రాస్తాను ఫస్ట్, 10 కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 5 × 2 రాస్తాను, 5 × 5 × 2 ఇలా వచ్చింది. ఇంకో 15 నేను ఇంకో మెథడ్లో ఇంకో రకంగా చేసుకుంటే ఫస్ట్ 25 × 2 రాస్తాను అనుకోండి. 25 2 ప్రైమ్ నెంబర్. దీన్ని నేను మళ్ళీ 5 × 5 రాస్తాను. ఏమైంది, నాకు 2 5 × 5 ఇక్కడ 50 = 5 × 5 × 2 వచ్చింది. ఇక్కడ 50 = 2 × 5 × 5 వచ్చింది. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం ఒకటే, ఏవైతే వస్తాయో అవన్నీ ఒకే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మీరు ఈ మెథడ్లో చేస్తే ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఇంకోటి ఏంటంటే డివిజన్ మెథడ్, ఇంకో మెథడ్ ఉంది కదా, ఇలా చేస్తారు కదా. 50 ఇంకో ఇప్పుడు 25తో 25 2తో చేస్తాం. సో 25 నెక్స్ట్ 5 × 5. సో ఇలా చేసిన 2 × 5 × 5. ఏ మెథడ్లో చేసినా సరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం ఒకే వాల్యూస్ వస్తాయి. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ఆర్డర్ అయితే చేంజ్ అయితే అవ్వచ్చు, కానీ ఒకే రకమైన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్. ఓకేనా, ఎవ్రీ కంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ and this factorization is unique. This is called the fundamental theorem of arithmetic. ఇప్పుడు మనం ఈ ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ యూజ్ చేసుకొని HCF అండ్ LCM కనుక్కోవడం నేర్చుకుందాం. HCF కనుక్కోవడం, LCM కనుక్కోవడం. ఓకే,
ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోవడం నేర్చుకుందాం. హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఏవైనా మనకు కొన్ని నంబర్లు ఇస్తే ఆ నంబర్లలో ఆ రెండింటికి కలిపి కామన్గా ఉండే హైయెస్ట్ ఫ్యాక్టర్ని హెచ్సిఎఫ్ అంటారు. కామన్గా ఉండే హైయెస్ట్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్. అండ్ ఎల్సిఎం అంటే లోయెస్ట్ కామన్ మల్టిపుల్. ఆ రెండింటిని మల్టిప్లై చేసి లోయెస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా? రెండింటి చేత మల్టిపుల్ అవ్వాలి. ఓకేనా? లోయెస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 20 and 6 ఈ రెండు నెంబర్స్ తీసుకున్నాను. ఈ రెండు నెంబర్స్కి నేను హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రెండు ఎలా చేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ని యూజ్ చేసి చేయాలి. ఇవి చేయడానికి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 6 ఉంది. నేను ఫస్ట్ 6 తీసుకున్నాను. 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాను. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమవుతాయి? 2 into 3 6కి. నెక్స్ట్ 20 ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాను. 20 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమవుతాయి? 20ని ఇందాక మనం రాసుకున్నాం కదా, 5 into 2 into 2. ఓకేనా? 5 2s 10, 10 2s 20 సరిపోతుంది. ఇప్పుడు ఇలా రాసుకున్నప్పుడు నాకు హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే, హెచ్సిఎఫ్ నేను కనుక్కోవాలంటే ఫస్ట్ రెండింట్లో కామన్గా ఏముంటుందో అవి మాత్రమే ఇక్కడ రాసుకోవాలి. రెండింట్లో నాకు కామన్గా ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 2 ఒక 2 మాత్రం కామన్గా ఉంది. సో 2. దీనికి లోయెస్ట్ పవర్ 2కి 2నే పవర్ 1 ఉంది పవర్. సో హెచ్సిఎఫ్ ఈజ్ 2 అనమాట. రెండింటిలో కామన్గా ఉండేది తీసుకొని దానికి ఉన్న లోయెస్ట్ పవర్ని తీసుకోవాలి. దానికి ఉన్న లోయెస్ట్ పవర్ ఉన్న మల్టిప్లికేషనే హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా? ఎల్సిఎం ఎలా అవుతుందంటే ఎల్సిఎం ఈక్వల్ టు మొత్తం అన్నీ ఏమేమైతే ఉంటాయో అవన్నీ నేను చూసుకుంటాను. ఇప్పుడు నాకు ఇది 2 into 3 అని రాసుకున్నాను. 2 power 1 3 power 1 అని అర్థం. 5 power 1 దీన్ని ఏం రాసుకుంటానంటే 5 power 1 into 2 square అని రాసుకుంటాను. ఉన్న మల్టిపుల్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ రాసుకుంటాను నేను. ఉన్న మల్టిపుల్స్ ఏమేమి మల్టిపుల్స్ ఉన్నాయి నాకు ఇక్కడ, ఇందులో 2 ఉంది. సో 2 ఒక మల్టిపుల్ ఉంది, అది రాస్తున్నాను ఏంటో. ఇంకా ఏం మల్టిపుల్ ఉంది? 3 ఉంది, 3 కూడా రాస్తున్నాను. ఇంకేం మల్టిపుల్ ఉంది? 5 ఉంది, 5 కూడా రాస్తాను. వాటికి ఉన్న హైయెస్ట్ పవర్స్ మల్టిప్లై చేస్తాను. హైయెస్ట్ పవర్స్ 2కి ఏంటి? 2కి హైయెస్ట్ పవర్ ఏంటి? సో దట్ ఈస్ 2 square. 3కి హైయెస్ట్ పవర్ 1 అండ్ 5 power 1. ఓకేనా? ఇది ఎల్సిఎం అవుతుంది. అంటే 2 square into 3 into 5 దట్ ఈక్వల్ టు 60. ఎల్సిఎం ఈక్వల్ టు 60 అవుతుంది. ఓకే? ఎల్సిఎం ఈక్వల్ టు 60. సో ఇలా కనుక్కోవాలి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఏమీ లేదు, చాలా సింపుల్. హెచ్సిఎఫ్ కనుక్కున్నప్పుడు ఏంటంటే కామన్ మల్టిపుల్స్ రెండింటికి కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్లో ఏం చేయాలంటే లోయెస్ట్ పవర్స్ ఉన్న వాటిని మాత్రమే మల్టిప్లై చేయాలి. కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ యొక్క లోయెస్ట్ పవర్ని మల్టిప్లై చేయాలి హెచ్సిఎఫ్ అంటే. ఎల్సిఎం అంటే ఏంటంటే అన్ని మల్టిపుల్స్ రాసుకొని దాని యొక్క హైయెస్ట్ పవర్స్ని మల్టిప్లై చేయాలి. సో ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఆ తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద నంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్స్. ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్. ఇది కామన్గా ఉండాలి. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే అవుతాయి అన్నమాట. ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్స్. ఎల్సిఎం అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నంబర్స్. ప్రతి నంబరు ఫ్యాక్టర్స్లో ఏమేమి ఉంటాయో ఆ నంబర్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. వాటికి గ్రేటెస్ట్ పవర్ వచ్చి మల్టిప్లికేషన్ చేస్తే అది ఎల్సిఎం అవుతుంది. హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకు చిన్న గుడ్డి గుర్తు ఏంటంటే హెచ్సిఎఫ్ ఫ్యాక్టర్ కాబట్టి హైయెస్ట్, మీకు అక్కడ హైయెస్ట్ అని వచ్చినా దాని వాల్యూ హైయెస్ట్గా ఉండదు, లోయెస్ట్ ఉంటుంది. అది ఎందుకంటే అది ఫ్యాక్టర్ కాబట్టి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి చిన్న నెంబర్ ఉంటుంది. ఇది కామన్ లోయెస్ట్ అని వచ్చినా సరే ఇది మల్టిపుల్ కాబట్టి ఇది ఎల్సిఎం అనేది చాలా పెద్ద నెంబర్గా ఉంటుంది, పెద్ద నెంబర్ వస్తుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏవైనా 2 numbers A, B అనేవి 2 numbers ఉంటే AB or 2 numbers వీటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా ఉంటుందంటే A into B ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అవుతుంది. A into B ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే ఈ 4 numbers-లో ఏ 3 తెలిసినా మిగతావన్నీ మనం కనుక్కోవచ్చు. ఇన్ కేసు నాకు B తెలియలేదు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ తెలుసు, A తెలుసు, అప్పుడు నేను A ఈక్వల్ టు ఏం రాస్తానంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ డివైడెడ్ బై B అని రాస్తాను. ఒకవేళ నాకు B తెలియకపోతే B ఈక్వల్ టు ఏం రాస్తానంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ డివైడెడ్ బై A రాస్తాను. ఇన్ కేసు ఎల్సిఎం తెలియలేదు,
ఈ హెచ్సిఎఫ్ని ఇటువైపు పంపిస్తాను. A ఇంటూ బి డివైడెడ్ బై హెచ్సిఎఫ్ అవుతుంది. ఎల్సిఎం తెలియలేదు, ఎల్సిఎం ఈక్వల్ టు A ఇంటూ బి డివైడెడ్ బై హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఓకేనా, ఈ 4 వాల్యూస్లో ఏ ఒక్కటి తెలియకపోతే కూడా మనం 3 తెలిసి మిగతాది కనుక్కోవచ్చు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ A ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది ఒకటి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా 3 నెంబర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చెక్ చేస్తాం. ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ మీద దాంతో మీకు ఫుల్ మంచి క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 72 అండ్ 120. ఈ నెంబర్స్కి నేను ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈ రెండు కనుక్కోవాలనుకుంటున్నాను. ఫస్ట్ నాకు ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి. 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాం 2 ఇంటూ 3. నెక్స్ట్ 72కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 72 నేను ఇక్కడ చేసుకుంటాను అన్నమాట. 72 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ముందు 2తో చేస్తాను. 2 3s అండ్ 2 6. నెక్స్ట్ మళ్ళీ దీన్ని నేను ఏం చేస్తానంటే మళ్ళీ 2తో చేస్తాను. మళ్ళీ 2 1s 2 8s 16. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తానంటే నెక్స్ట్ మళ్ళీ 2తో చేస్తాను. 2తో చేస్తే మళ్ళీ 2 9s. నెక్స్ట్ 3 3s. సో ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. నాకు ఏమేమి వచ్చాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 2 ఇంటూ అంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. 3 2లు వచ్చాయి. 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 3. ఓకేనా, 3 2లు వచ్చాయి. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ వచ్చి దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయింది. నెక్స్ట్ నాకు నేను 120కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసుకుంటున్నాను. 120కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే నేను 12తో 2తో అంటే సార్ 10తో చేస్తే 10 12s. మళ్ళీ దీన్ని మళ్ళీ 5 2s. ఇదేమంటే 6 2s. ఇది మళ్ళీ 3 2s. ఇప్పుడు నాకు ఏమేమి వచ్చాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇందులో. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్, ఇది ప్రైమ్ ఫ్యాక్టర్. సో 5 ఇంటూ 2 ఇంటూ ఒక 5 వచ్చింది. 5 ఇంటూ ఒక 3 వచ్చింది. 3 ఇంటూ 2 క్యూబ్ వచ్చింది. 2 క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 2 క్యూబ్. ఇప్పుడు నేను హెచ్సిఎఫ్ రాసుకుంటున్నాను. హెచ్సిఎఫ్ రాసుకోవడానికి హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఫస్ట్ నాకు కామన్గా ఉన్నవి, నాకు ఓన్లీ కామన్గా ఉన్నవి మాత్రమే కావాలి. సో కామన్గా ఉన్నది ఇందులో 2 ఉంది, ఇందులో కూడా 2 ఉంది, ఇందులో కూడా 2 ఉంది. సో 2 కామన్గా ఉంది. 2 ఇంటూ నెక్స్ట్ వచ్చి ఇంకా నెక్స్ట్ ఏం కామన్గా ఉన్నాయో చూసుకుంటాను హెచ్సిఎఫ్ రాసేటప్పుడు. సో 3 కామన్గా ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3. మూడింట్లో కామన్గా ఉండాలి. సో మూడింట్లో కామన్గా 3 ఉంది. సో దీని లోయెస్ట్ పవర్స్ అనమాట. అంటే 2 పవర్ 1 3 పవర్ 1 దట్ ఈక్వల్ టు 2 3 6. హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 6 అండి. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఎల్సిఎం కనుక్కుంటాను. ఎల్సిఎం కనుక్కోవడానికి ఏం చేస్తానంటే ఎల్సిఎం ఈక్వల్ టు మొత్తం ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని ఫ్యాక్టర్స్ రాయాలి. ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో మనకి ఇన్వాల్వ్ అయ్యి 2 ఇన్వాల్వ్ అయ్యింది అండ్ 3 ఇన్వాల్వ్ అయ్యింది అండ్ ఇంకా ఏమేమి ఇన్వాల్వ్ అయ్యాయి ఇంకా 5 ఇన్వాల్వ్ అయ్యింది. సో ఇంకేమైనా ఉన్నాయా? సో ఇంకేమి ఇన్వాల్వ్ అయ్యి లేవు. మనకి ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని 2 3 అండ్ 5 ఇవి మాత్రమే ఉన్నాయి. వీటిల్లో హైయెస్ట్ పవర్స్ ఏంటంటే ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది. సో 2 క్యూబ్ ఇంటూ హైయెస్ట్ పవర్ ఇక్కడ 3కి ఏముందంటే 3 స్క్వేర్ ఉంది, 5కి అయితే 1 ఉంది. ఓకేనా, దట్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 9 ఇంటూ 5 దట్ ఈక్వల్ టు 360. ఎల్సిఎం ఈక్వల్ టు 360. సో ఇలా కనుక్కోవాలి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలు. ఓకేనా, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోవడానికి ఏమీ లేదండి, చాలా సింపుల్. మనం ఫస్ట్ ఏ నెంబర్లు ఇచ్చినా సరే వాటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాశాక హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఓన్లీ కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకుంటాం. కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ తీసుకొని వాటి యొక్క లోయెస్ట్ పవర్, కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ వాటి యొక్క లోయెస్ట్ పవర్స్తో మల్టిప్లై చేస్తాము, అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇంకా ఎల్సిఎం కనుక్కోవాలంటే మొత్తం ఉన్న అన్ని ఫ్యాక్టర్స్ ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకుంటాము. అన్నీ రాసుకున్నాక వాటికి హైయెస్ట్ పవర్ రాసుకుంటాం. హైయెస్ట్ పవర్ ఇక్కడ 2కి హైయెస్ట్ పవర్ 3, 3కి హైయెస్ట్ పవర్ 2 అండ్ 5కి అయితే హైయెస్ట్ పవర్ వచ్చి 1. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఎల్సిఎం వస్తుంది. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవడం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్, రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి చెక్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.